పీడిఎఫ్ సార్, భారత్ పీడిఎఫ్ ఇంకా టెలిగ్రామ్లో పోస్ట్ చేయలేదు సార్. అవునా? ఉండు, నేను మా వాళ్ళకి కాల్ చేసి చెప్తాను, లేదు లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. సార్ నిజం సార్, లాస్ట్ 2-3 డేస్గా అసలు పీడిఎఫ్ టెలిగ్రామ్లో రావట్లేదు. అవునా? అదేంటి, నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశానే. వెల్, ఇలా మీరు భారత్లో ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ చూసి ఉంటారు, కరెక్ట్? వెల్, చాలా మంది పీడిఎఫ్ అని అంటూ ఉన్నారు, కానీ అసలు పీడిఎఫ్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. వెల్, మీరు కూడా మీ జీవితంలో ఏదో ఒక ఆస్పెక్ట్ రీత్యా ఎవరికైనా పీడిఎఫ్ని షేర్ చేస్తుంటే కనుక మీరు పీడిఎఫ్ అనేది పిలుచుంటారు, కానీ పీడిఎఫ్ అంటే ఏంటి? వెల్, దానికి సంబంధించి ఇక్కడ మన దగ్గర ఒక ప్రశ్న ఉంది, పీడిఎఫ్ అంటే ఏంటి అని. వెల్, మీకు ఆన్సర్ తెలిస్తే ఆలస్యం చేయకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పేసేయండి. పీడిఎఫ్ బేసికలీ ఈస్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అంటే ఏంటి? మీరు ఎక్కడికైనా ఈజీగా షేర్ చేయగలిగేది, అట్ ద వెరీ సేమ్ టైం ఈజీగా దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యాక్సెస్. మీరు ఉదాహరణకి కొన్ని ఫైల్స్ చూస్తే అందరూ దాన్ని ఓపెన్ చేయలేరు, కానీ పీడిఎఫ్ ఏ ఫోన్లో అయినా ఓపెన్ చేయొచ్చు, ఏ కంప్యూటర్లో అయినా ఓపెన్ చేయొచ్చు, ఈజీగా చదవచ్చు, ఈజీగా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. అందుకే దాన్ని పోర్టబుల్గా ట్రీట్ చేస్తున్నారు. పోర్టబుల్ అంటే ఎక్కడికైనా కన్వీనియంట్గా యూజ్ చేయొచ్చు అని. సో ఆ విధంగా ఉన్న ఒక డాక్యుమెంట్ ఫార్మాట్ కాబట్టి దాన్ని ఇన్ షార్ట్ పీడిఎఫ్గా పిలుస్తున్నారు. సో మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా ఏదైనా ఒక పీడిఎఫ్ ఓపెన్ చేశారా? అదొక న్యూస్ పేపర్ అవ్వచ్చు, లేదు ఒక క్వశ్చన్ పేపర్ అవ్వచ్చు, లేదు వేరే ఇతరది ఏదైనా పీడిఎఫ్ అయి ఉండొచ్చు. ఒకవేళ చేస్తే కనుక కామెంట్ బాక్స్లో ఎస్ అని చెప్పండి. ఏది ఏమైనా ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇలా ఇంకేదైనా ఆసక్తికరమైన అంశాలు మీకు మళ్ళీ నేర్చుకోవాలని అనుకుంటే ఆలస్యం చేయకుండా కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి. చేస్తారు కదా? మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు కాంపిట్ మైండ్స్. థ్యాంక్ యూ.